గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనము స్మార్ట్ టీవీని ఏ విధంగా యూస్ చేయాలో ఒకసారి గమనించండి. జస్ట్ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే అక్కడ చూడండి కిందనే మన బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తేనే ఈ విధంగా మనకు స్మార్ట్ టీవీ మనకు ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్రాసెస్ అంతా కూడా. మరి స్మార్ట్ టీవీలో మనము మన విద్యార్థులకు ఏం చూపించవాలి, మన ఏ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవాలో ఒకసారి గమనించండి. సో దీంట్లో స్మార్ట్ టీవీ ఆన్ అయిన వెంటనే మనకి స్మార్ట్ టీవీలో ఉన్నటువంటి యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో అన్ని యాప్స్ ఉంటాయి. కాకపోతే ఇది మన ఐఎఫ్ఈ ప్యానల్ లాగా టచ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే రిమోట్ యూస్ చేయాలి. షూర్గా మనము రిమోట్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో రిమోట్ ద్వారా ఫస్ట్ నెట్ కనెక్షన్ దీనికి ఇద్దాము. సో మన ఇంట్లో వాడుతున్నటువంటి స్మార్ట్ టీవీ లాగానే ఉంటుంది సేమ్ ఇది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్ దగ్గర ఒకసారి మనము క్లిక్ చేస్తేనే చూడండి రైట్ సైడు సెట్టింగ్స్లో ఇక్కడ ఇంటర్నెట్ అని ఉంటుంది కింద. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన సెల్లులో హాట్స్పాట్ ఆన్ చేసుకుంటేనే ఇక్కడ మన సెల్లులో ఏదైతే హాట్స్పాట్ ఆన్లో ఉంటుందో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో దానికి జస్ట్ మనము క్లిక్ చేసి ఒకవేళ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసినామనుకోండి ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి గమనించండి, బ్యాక్ వచ్చేసి సో రిమోటే మనం యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ మనము యూట్యూబ్లో విద్యార్థులకి సంబంధించినటువంటి రైమ్స్ కానివ్వండి, విద్యార్థులకి సంబంధించినటువంటి అంటే క్లాస్కి సంబంధించినటువంటి ఏదైనా కంటెంట్ని మనం చూపించాలి అని అనుకుంటే మాత్రము యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ చూడండి యూట్యూబ్ని నేను ఓకే అంటే మన రిమోటే కదా యూజ్ చేయాల్సింది కాబట్టి రిమోట్తో మనము అలా క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సెర్చ్ చేయాలన్నమాట, ఏ లెసన్కి సంబంధించి లేదంటే ఏ క్లాస్కి సంబంధించి అనేది మనము జస్ట్ అక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి, సెర్చ్ చూడండి లెఫ్ట్ సైడ్ పైన సెర్చ్ అని అనండి. ఇక్కడ మనకు ఇక్కడ కీస్ అన్నీ కూడా కనిపిస్తాయి, ఆల్ఫాబెట్స్ అన్నీ. సో వాటిలో జస్ట్ మనము రిమోట్లో ఆరో మార్క్ రైట్ సైడ్ ఆరో మార్క్ని మనము క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనం ఒక్కొక్క అక్షరము ఇది చేయాల్సి వస్తుంది. లేదనుకుంటే అక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఏముంది అంటే అక్కడ చిన్నగా మైక్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో వాయిస్ సెర్చ్ ఆ విధంగా కూడా సెర్చ్ చేసి మనము ఏ లెసన్ అయితే చూపించాలనుకుంటున్నామో లేదా ఏ రైమ్ చూపించాలనుకుంటున్నామో ఏ కంటెంట్ అయితే చూపించాలనుకుంటున్నామో దాన్ని మనము పైన అక్కడ టైప్ చేసిన వెంటనే ఈ విధంగా మనం ఏదైతే ఏ లెసన్ ఏ కంటెంట్ చూపించాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని జస్ట్ మనము క్లిక్ చేస్తే అయిపోయింది. మనకు ఆ క్లాస్కి ఇప్పుడు హిందీ క్లాస్కి సంబంధించినటువంటి 6th క్లాస్లో హిందీ క్లాస్కి సంబంధించినటువంటి ఈ రైమ్ చూపించాలని అనుకున్నాము. సో ఆ విధంగా మనము పిల్లలకు కంటెంట్ను స్మార్ట్ టీవీని చాలా ఈజీగా స్మార్ట్ టీవీని మనం యూస్ చేస్తూ పిల్లలకి కంటెంట్ని చూపించవచ్చు.